మావా ఈ వీడియో ఎవరు చూసి కాదు మావా, జస్ట్ కామెడీ పర్పస్ చూసి నవ్వుకోండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మావా. ఏమాయాలి గీయాలి కాబట్టి కూలోళ్ళు ఇంకా అత్తం లేరు. వస్తారు తాత, నీకైతే వచ్చే ఆగది. దేనికి ఎగిరితమే ఎవరెవరు వస్తానరా మరి? అత్తారు తాత. పోషక్ వస్తాంది, ఎడ్డి లచ్చన్ పెళ్ళం వస్తాంది, కొత్త కెమెరా పెళ్ళం వస్తాంది. మరి నా రత్తాలు ఎత్తందా లేదా? అవి రత్తాలు ఎందుకు ముసలి గుద్దోడా? ఏమైనా పోయి రత్తాల ముందు అంగబడతావా? మా అత్తంది ఏటి సాగుకని కామగుద్దని కుక్కలు నౌక. మరి గుట్టి కింది గురువా పిల్లం ఏమంటున్నారా? రాదన్నా అత్తనే అన్నది గాని దాని కాలు గుంజుతానేట. ఎందుకురా రాదు? దాని మూడు పడనేలేదు అన్నారా దాన్ని? దొంగ ముండకు నా పని అనగానే చాలు కాలు గుంజుతాయి, గుద్ద గుంజుతుంది, అంద గుంజుతుంది దానికి. తాత అవు ఏంద్రలంగా ఎప్పుడు లేంది కొత్తగా తాత తాత అనుకుంటా. తాత అనేది లవ్ పెళ్ళ ఆరెంజ్ పెళ్ళానే? లంజబుక్ పెళ్లి. ఏంది తాత నీ పెళ్లికి అందరు లంజలు వచ్చిందా? కాదురా సుల్లిగా. ఆ రోజుల్లో ఒక లంజతో గడ్డివాం చాటుగా పండి కొడలాగా మా అయ్య చూసిరా. నీ కుక్కను కొట్టినట్టు కొట్టి లంజతో పెళ్లి చేసి పాటు చేసిండు. అందుకని అది లంజబుక్ పెళ్లిరా. ఏమైంది రత్తాలు కనిపిస్తాను లేవు? నువ్వే కొత్త రుచులకు మారిన బావా. అత్తలు కదా బాబా మున్పటి లెక్క మా ఇంటి ముఖాన్ని అత్తలేదుగా, మర్చిపోయినా కావచ్చు. అయ్యో ఏం చెప్పాలి రత్తాలు, చేపల చెరువు ఎండిపోయింది. ఇక మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, పిత్తు గోళీలు తినడు ఇదే అవుతుంది నా బతుకంతా. కొడుకులు కోడళ్ళు మళ్ళా నాయత్తు మనోడు ఉన్నాడు. నాకు ఇలాంటి గుద్ద తలకెళ్ళని పని చేసి నన్ను తెలిసింది అనుకో, నన్ను ఉచ్చబోసి కాలదింటారు. ఇక మరి వయసులో ఉన్నప్పుడు చిన్న ఐసాలు ఉండేనా, గోసిప్పుకొని తిరిగేటోని. చూడు ఇప్పుడు ఏమైందో, గుడ్లు గుద్దలే జారినాయి. అవునే రత్తాలు, నీకు గుర్తుందా మేము గడ్డివాం చాటుకు పండి పొరినాం ఒకసారి? మా గుర్తుంది, పాడైంది. దొరికినప్పుడే కదా నీ గోసిప్పి గుద్దల కారపు నూకిర్రు. ఓ నీ అవ్వజరం మెల్లగానే ఎవరైనా ఇంటారు. ఓ ముసలి గుద్దోడా, ఉత్తముచ్చుడేనా? నారు కావాలి నాకు. అరే జంటు నారు తెచ్చివురా. ముసలి గుద్దోడా, ఇక నేనే అన్ని చెప్తే నువ్వేం పని చేస్తావే? చేతిలోని ఆతులు వీక్తావా? ఓ లంగా బాడుకో పింఛన్ పైసలు స్కామ్ దిగడానికి వస్తావు కదా, అప్పుడు చెప్తారా నీ సంగతి. ఇక పొయ్యి చేస్తుంది, ఇక తెత్త ఆగు. అవురా పొట్టి పాడుకోవు, కళ్ళు ఇట్లా దిగినారని మనుషులు ఉన్నది కనిపిస్తలేదా? కొంచెం కట్టేది ఎత్తే ఏమైతుందిరా కుదవాకిలోడా. వీని గుద్దకు గుర్ద అంటేనే వద్ద కట్ట మీదకెళ్ళి ఎత్తాను. వీని పిల్లముండమోయా. ఏమైందండి ఇప్పుడు? నేనేం చేసిన? అవు ఏంటి పిల్లగా ఇది చెప్పు, ఏమైనా అందం ఉన్నదా? పెయ్యి ఎంత బూద పాడైంది. ఓ బాడకం మళ్ళీ ఎవరి ముట్లు వెళ్ళి పెట్టినవరా? నీతో నాకు చేతగాలు సావురాదు. పోయి బోరక కానీ నీళ్ళు లేపోరా, అన్నాళ్ళు తింటాలట కూలోళ్ళు. అబ్బా ముసలి గుద్దోడా, అంగుతాడా? నీకు అనగబెట్టి నొక్కుతాను కదా నన్ను. ఏడోకరా ముండబోటు చేసినట్టు ఇత్తదేయురా బీరమందం సాయంత్రం. ఆ ఒక్క బీర్ నీ గుద్దనే నొక్కు తాత. మరి ఎన్ని కావాలి నీకు? 4 అయితే నా కడుపు చల్ల పడుతుంది తాత. తావుడు అంటే చాలు బొత్త కడుగుతాడు పెళ్లి కుతుకల బాడుకావు. అరే చెండు కట్ట మీద మందు బత్తు ఉన్నది, తీసుకోరాపోరా. నాకు లేవ్వ తాత. ఏం లెత్తదిరా మరి? పిచ్చకాయలైనా లెత్తదా నీకు? లేకుంటే ఉత్త పిచ్చలు గోధుమ రొట్టెలేనా? ఏం పని చెప్పినా చాలు. ఇక నాతోని కాదు, నాకు లెవ్వది అనుకుంటా గుడ్డి ముసలు ఊడినట్టు గుడికి పాడైతావు. నీ గోసిన దొండకాయ కొంచెం మెల్లగా మాట్లాడి సాగు. నీ ముసలి గుద్దోడ ఆడోళ్ళు ఉన్నారు ఇక్కడ. అరే కొంచెం మెల్లగా రాని అవ్వ గన్న పిల్ల మొన్నమయ్య కుక్కలు ఎక్కిలన్నట్టు చెయ్యకరా కొద్దిగా. అప్పుడు నీకేమైంది తాత? వాడు గుద్దం పడి పడ్డావు. అసలే వాడు మెంటల్ కూతాడు అని టిక్కే తెంగాలే గాని టాటర్తో గుద్ది చంపుతాడు. దూరం జరిగి సావు. అరే కొంచెం మంచిగా పోనీరా. నీ అవ్వని కొత్త కోడల మీద అత్తెక్కినట్టు చెయ్యకు. నీ తొక్కి చుక్కున్న పారెత్తు అంత గడ్డి లేవబట్టే కదా లేకిలని చూడక. అవు మళ్ళా మంచిగా తోలరా, మంచి తోడ పాలు కావంటే మళ్ళీ అట్లా కొనిస్తాడు. వాని ఎడ్డి గుద్దల చెప్పు. ఇగో తాత నా కొట్టుడే ఏంట, కొట్టంటే కొడతా లేకుంటే దెంగేస్తా ఇంటికి. ఆ గోట్ల కాదు పిల్లగా, నీ కోపానికి కలుతా చెప్పు. కొంచెం మెల్లగొట్టు మొత్తం గడ్డే పాడైంది. ఎట్లా కొడుతున్నా చూసినారా? పొట్టి కూతాడు ట్రాక్టర్ పిత్తులు పిత్తాలే. ఆ పొలం అయితే కానరా బలి, ఇప్పుడే దాని కుట్లు తెంపకు, మళ్ళా నారేసుడు ముడ్డ గుడుచుద్ది. దెంగేరా ముసలి కూతాడా. వీని కంతల కోలి బిత్తిరి కూతురు అన్ని కట్టలు ఆగని తెంగుతాడు. ఎవరో నీకు పని అయిపోయిన బాడుకో, వీని పని కూతుల చెప్పు. వాళ్ళు అంజోడక నీ చెవులల్లా చంద్రాయ కొల్లి ఆగల కొంచెం. మళ్ళీ ఏమైనా కుక్కూరినట్టు ఓరి పాడైతాను. మీ తాత గుడ్లకి ఇట్లా గోసెల నుండి జారి బురదల పడ్డాయారా? అది కాదురా, కొంచెం రీతికమ్మన పోనిరా లంజోడక. మొత్తం ఆగమాగం దెంగకు. నీకేంది కట్ట మీదకి వెళ్ళి వెళ్ళని చెప్తా గుద్దాల తల్లి పెడతాను. నాకు విమలుంటే ఇయ్య రాదురా, దౌడ పొంటే వత్తుతా. గోసులు ఉన్నాయి తీసుకొని పొక్కు.
నీ అక్కని మీద ట్రాక్టర్ ఎక్కించి సావదేంగుతా ముసల్లా మొట్ట. ఓ తాత మళ్ళీ వీని ముట్లు ఎందుకు వెళ్ళి పెడతావు? ఉండకాడ ఉండక అసలే వీడు మెంటల్ గుద్దోడు అంటే ఇదేం పొలం బావా గింతగానం దిగి పడుతుంది అటున్న కాడ ఇట్లా ఎత్తలేదు తెలుసా తొడలు కాడ దిగి పడుతుంది నీ పొలం ఆకుల పోను అగో ఏమైంది రత్తాలు? వెనక బావా ఏడైనా రత్తాలు నా కాలుకు వెనక పట్టింది దా బావా తీసేవు. జనంగా కాలు కాకుండా పిల్లలు పడితే అయిపోవురా నీ అవ్వ. ఎందుకు చూస్తావారా ముసలి గుద్దోడు? రత్తాలంటే చాలు పెయ్యంతా సంబరే ముసలోనికి. జలగ తీసుడు అంటే ఉత్తిగానే కాదు, సిపాయి అనుభవం ఉండాలి, అది ఇగ్గుతే రాదు. మరి ఏం చేయాలి దాని ముందు పెంగబడాలనా? రత్తాల దగ్గర పోవాలని ఫిక్స్ అయిపోయినావు కదా తాత, పోయి సాగిపోయా. నీ అలుగుడు ఆవుల పోను రెండమ్మక పోలా పోయి సాగిపోయా. అవునే పోసి ఇక వట్టల వీరేష్ గాని పిల్లం సగం లేవని సాయగానికి అలవాటు ఉన్నదట కదనే. నిజమే అలవాటే ఉన్నది అది. ఈ మృగమైంది దొంగ ముండలకు ఎట్లా చేసి పాడైతాడు. ఏం తక్కువ చేసాడు దానికి. ఈ ముండల వల్ల మన ఇద్దరు అంత దొంగలు కలుగుతుంది. గుద్దాలు అది నీ ఇంట్లోనే ఉంటది. ఏమైనా ప్రాణం ఉంటే తెలుసు దాని రోగమాంగు. దానికి ఇట్లా మానం లేదే. ఇద్దరు పిల్లల తల్లి అది. దాని అవ్వకడపరి కంగాను ఊర్లో వల్ల లేచింది అనుకో ముఖం దాని కాదు గుద్దతో నవ్వుతారు. ఆయన దానికి ఇక్కడ మానం ఉన్నది. ఇంకా దాని ముఖానికి సోకులు ఎండ కూసినట్టు కూతుంది. పెదాలకు లిప్స్టిక్ దొంగ ముండ. మళ్ళీ దానికి పొక్కల జాకెట్ ఈ పంత చూపెట్టుకుంటా తిరుగుడు. దాని ముగుడేమో గుడ్లు కట్టం చేసి దాని మట్టు మీద బరం లేపినట్టు లేపుతాడు. ఇదేమో ఆగమాగు లేస్తాంది. ఇక అవతరాన్ని మొగబాడకాలు ముసలిని కూడా లేస్తుంది దాన్ని చూస్తే. ఇదేమో సగం లేవని సాయంతో పండి పడుతుంది. ఇంత అడిగి ఉంటదానే దాని కంట్ల కారం కొట్ట. కొద్దిగా సిగ్గుమానం ఉండాలి మనిషి పుట్టుక పుడితే. ఎవరెవరా అండి? వట్టల వీరేజ్ గాని పెళ్ళం పిల్లగా సగం లేవని సాయంతో అలవాటున్నాడట. నీకు తెలియదా ఇది ముచ్చట? నీకు ఇట్లా ఎవరైనా ఉన్నారా పిల్లగా? ఏ లేరండి, నా ముఖానికి ఎవరు పడతారు చెప్పు? ఏమో పట్టు పిల్లగా ఎవరు నమ్మటట్లేదు. సందు దొరుకుతుంది చాలు. అది పిల్లకాయలైనా సరే ముడగుడైనా సరే సెట్ చేసుకుంటున్నారు దొంగ పాడకావులు. ఓ లంగ బాడుకో ఏం చెప్తానవరా నువ్వు? వాళ్ళకు ఉద్యం పడి రత్తాలు పిల్లలకి ఇట్లా చూస్తానవా? ముచ్చటంటే చాలు ఇక గుద్ద పోసుకుంటాడు. వీని తాసిలు గుద్ద నూక. ఇక పొద్దంతా పొద్దున ఆడదాని లెక్క కట్ట మీద ఉంటావారా రాయిగా. పోయి ఇక మందు 2 మళ్ళకు చలిరాపో. నాతో ఏడైతే తాత బురదల పని. మరి ఉట్టిగినాను సిపాయి వ్యవసాయం చేసుడంటే గుద్దలకి వెళ్ళి దగదగ పొగలు వెళ్ళాలి. మొగోడన్నాక అన్ని పనులు చేయాలి. అది చేయి అన్నావు అనుకో చేసుకున్నది గుద్ద మీద దాన్ని దెంకపోతుంది. ఆ గుమ్మల్లో ఏమైంది పిల్లగా ట్రాక్టర్ ఆపినావు? ట్రాక్టర్ దిగబడే తాత ఇలా నీకు వేరే ట్రాక్టర్ తో దిగ్గాలేగా. ఉనిత ఆశలు గుద్దాను గుట్టనే గురయ్యా నువ్వు. అందుకే చెప్పిన బాలకావు కొంచెం మెల్లగా నూకి చావని. కొత్త పిల్ల మీద ఎక్కినట్టు ఎక్కినావు దాని మీద. ఇప్పుడు ఏం చేద్దాం గుద్దవాకిలో? నావి 4 పీకిస్తా 3 ఊరేసుకో. ఓ లంజడుకులారా నాటేడు కూడా ముట్ట ఉడిపిన కారా మీ జాతులు అందేంగా. మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మా మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.